విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 74 ఏళ్ల వయసులో కూడా యువతను ఉత్సాహపరిచే దిశగా మాజీ సీఎం చంద్రబాబు ఆలోచన. జన్మదిన వేడుకల్లో భాగంగా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వెల్లడి. కోలాహలం మధ్య దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన వాసుపల్లి. ప్రజల ఆదరాభిమానాలతో గెలిచి తీరుతానని ధీమాను వ్యక్తం చేసిన గణేష్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణే లక్ష్యంగా భారీ స్థాయిలో ట్రాఫిక్ గాడ్జెట్ల కొనుగోలు. ప్రారంభ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మళ్లీ పుట్టినరోజుకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చూస్తామంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి భరత్ అధ్యక్షులు గండిబాబ్జీ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఉత్తేజంతో ఎన్నికల సమయాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయన పోరాటానికి తామందరం అండగా నిలిచి వచ్చే జన్మదినోత్సవానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలని సంకల్పించుకున్నామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు లొడగల కృష్ణ, పుచ్చ విజయ్ కుమార్, లీగల్ సెల్ అధ్యక్షులు బత్తి రాజశేఖర్, సీతంరాజు సుధాకర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, కాబోయే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆధునిక ప్రపంచంలో ఆయనకి 74 సంవత్సరాలు ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు యవ్వనంలో ఉన్న యువకుడు ఎలా ఆలోచిస్తారో అటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్న చంద్రబాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ పెద్దలందరూ సుధాకర్ గారు, మరి మా అన్ని వార్డుల అధ్యక్షులు, లీగల్ సెల్ లీడర్స్, పృథ్వీరాజ్ గారు, అట్లాగే కృష్ణ గారు, రెహమాన్ గారు, మధు గారు, వత్సరామిరెడ్డి గారు, జగదీష్ గారు, దశరథ్ గారు, మరి అప్పల సమ్మ, ఇతర పెద్దలారా అందరికి కూడా మా లీగల్ సెల్ శేఖర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మనందరం కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఆయనకు నిండి 100 ఏళ్ళు జీవితం ఇవ్వాలని, ఆయన మళ్ళీ మన అందరినీ కూడా పరిపాలించి మనల్ని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఆయనకి మరొకసారి మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమరంలో మరి ఆయన విజయం సాధించాలని, దానికి కావలసిన సహకారం మనం అందరం కూడా భాగస్వాములే అందించాలని చెప్పి కోరుతూ, మరొకసారి మీరందరూ కూడా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, కేక్ కట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు వసంతలో అడుగుపెట్టి అనే ఆలోచనలన్నీ బాబ్జీ గారు చెప్పారు. ఇప్పటికి కూడా ఎందుకంటే 30 ఏళ్ల క్రితమే ఆయన ఫ్లైఓవర్లు అవసరం అని హైదరాబాద్ చుట్టూ మధుకను, మాధవ్ హైటెక్ వాళ్ళు అన్ని ఫ్లైఓవర్లు వేశారు. బేగంపేట కానీ అన్ని చోట్ల, మన మాసప్ ట్యాంక్ ఏరియా కానీ, ఇవన్నీ నాకు ఎందుకంటే చిన్న చిన్న అక్కడ కూడా చిన్న బిజినెస్లు చేసుకున్నాను నేను, అందువల్ల బాగా గుర్తు. హైటెక్ సిటీ అనేది నార్సింగ్ ఏరియాలు చాలా వెనుకబడి, ఆటోలో వెళ్ళాలంటే ఇది యథార్థం చెప్తున్నా, ఆటోలో వెళ్ళాలంటే నేనే సాక్ష్యం. ఒక ఆటో వాడు వెళ్ళి ఆ సైట్కి మళ్ళీ వెనక్కి రావాలంటే అప్ అండ్ డౌన్ కిరాయి ఇస్తేనే వాడు వచ్చేవాడు, ఎవరు దారిలో ఆపుతారో అనే భయంగా ఉండేది పరిస్థితి. 96, 97లో కూడా అంత తుమ్మముళ్ళు, అంత అడవి కింద ఉండే సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు ఉండే. హైటెక్ సిటీ కానీ, నార్సింగ్ కానీ, లంగర్ హౌస్ కానీ, ఈ ఏరియాలన్నీ, గడ్డిపేట కానీ, ఈ కోకాపేటలు, గీకాపేటలు అంతా చాలా వరస్ట్గా ఉండేవి. ఇలాంటి ఎకరం ₹1,00,000, ₹1,50,000కి దొరికే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిలో ఫస్ట్ ఆ ఓరకల్ అని, వేనన్బర్గ్ ఐటీ పార్క్ అని, జేవీపీ సాఫ్ట్ అని, ఇలాంటి కంపెనీలన్నీ, టీసీఎస్ బిల్డింగ్ అని, హైటెక్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2 ఇలాంటివన్నీ కట్టడం వల్ల హైదరాబాద్ ఎక్కడికో చాలా దూరం
వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఆలోచనలు ఆయనవి ఒక యంగ్స్టర్ ఆలోచనల కింద ఉంటాయి. కానీ ఆయన ముందు తరాన్ని ఈ తరాన్ని రెండింటిని మిళితం చేసుకుని నడిపించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ పార్టీకి మనం ఆయన దగ్గర పనిచేయడం కూడా ఒక బ్లెస్సింగ్గా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అంత విజనరీ ఉన్న నాయకుడు జన్మదినాన్ని నగరంలో జరగనున్న సీఎం సిద్ధం మహాసభలకు రోడ్ షోలకు ప్రజలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు సిద్ధమదారిలోని కేకే రాజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి సిద్ధం మహాసభను విశాఖ నుండే మొదలు పెట్టారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పరిపాలనను అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రమంతటా ఆదరణ ఉందని దానికి నిదర్శనం సిద్ధం మహాసభలకు వస్తున్న ప్రజా స్పందన అని అన్నారు. గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ మీదుగా జరగనున్న రోడ్ షోకు ప్రజల మద్దతు తెలిపి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మార్పును చూపించాలని కోరారు. రేపు జరుగుతున్న బస్సు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని రూటుకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకి పావుకి 3:15, 3:45కి రైల్వే కాలేజ్ జంక్షన్, 4 o'clockకి దొండపర్తి జంక్షన్. మీడియా మిత్రులు కూడా ఉత్తరాంధ్ర ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని కోరుకునే విధంగా ఈ బస్సు యాత్ర గురించి ఎన్ఈడి జంక్షన్ సిటీలో ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే నినాదంతో ఆయనకి ఇడుపులు పాయనించి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేపట్టిన బస్సు యాత్రకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సందర్భంగా నిన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర నిన్న అడుగుపెట్టడం జరిగింది, ఎంటర్ అవటం జరిగింది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా కొత్తగా విశాఖపట్నం నగర పరిధిలో విశాఖపట్నం జిల్లాలోకి రేపు మధ్యాహ్నం వేపగుంట దగ్గర ప్రవేశించి తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకి 2:30-3 గంటల ప్రాంతంలో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి నగర పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర ఎంటర్ అవడం జరుగుతుంది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర వస్తుందా, మనం కూడా బస్సు యాత్రలో పాల్గొని గడిచిన 4 సంవత్సరాల 15 నెలల కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ కుటుంబాలు అయితే సుఖ సంతోషాలతో ఆనందాలతో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవిస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే వెనుకబడిన వర్గాలు కానీ పేద ప్రజలు కానీ వారి జీవిత గమనాన్ని మార్చి ఈరోజు వెనుకబడిన వర్గాల వారిని అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనింపజేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి ఆయనకి సంఘీభావంగా రాబోతున్న ఎన్నికల్లో మేమందరం కూడా మీ వెన్నంటి ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈరోజు చాలామంది బస్సు యాత్ర గురించి ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో రేపు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలుదేరిన బస్సు యాత్ర 3:15 ఎన్ఏడి జంక్షన్, రేపు 3:30కి 3:30 రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు దగ్గర నుంచి ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి
విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఈడి జంక్షన్ నుంచి కంచపాలెం మెట్టు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలికిపోతా ఉన్నాం. కంచపాలెం మెట్టు దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరవాడ మండలం తాడి గ్రామంలో పెందుర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామస్తులు, మహిళలు పంచకర్ల రమేష్ బాబును ఆప్యాయంగా పలకరిస్తూ హారతులతో వీరతిలకం దిద్ది ఆహ్వానించారు. ఈ ప్రచారంలో భాగంగా పంచకర్ల రమేష్ బాబుకి జన సైనికులు, మహిళలు, టీడీపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు, పంచకర్ల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒక ఎమ్మెల్యేగా తాడి గ్రామస్తులకు అండగా నిలబడాల్సింది పోయి చిన్న తరలింపు ప్రయత్నం కూడా చేయలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని 5 సంవత్సరాలు రాష్ట్రం భరించిందంటూ ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరంలోపు తాడి గ్రామ తరలింపు జరగడం ఖాయమంటూ హామీనిచ్చారు. అన్ని న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఏదైతే స్ట్రక్చర్ కాంపౌండ్ దగ్గర నుంచి మంచి ఏరియాలో బ్రహ్మాండమైన కాలనీ నిర్మిస్తామంటూ భరోసానిచ్చారు. గ్రామ ప్రజలకు పొల్యూషన్ లేని జీవితాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం అంటూ తెలిపారు. రోడ్లు వేస్తాను, డ్రైన్లు వేస్తాను, కమ్యూనిటీ హాల్స్ కడతాను, కళ్యాణ మండపం కడతాను అనే ఊరు కాదు మీది. ఎందుకంటే మీరు అడుగుతున్నది ఇవన్నీ కట్టడం కాదు. మమ్మల్ని ఇక్కడి నుంచి విముక్తులు చేయండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి అన్ని ఊరులాగా మీకు మామూలు వాగ్దానాలు ఇవ్వలేం. కానీ ఎప్పటి నుంచో నేను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీకున్న బాధ, సమస్య, మీ ఆవేదన ఈ ఊరు తరలింపు. మరి నేనైతే ఆ రోజు ఎమ్మెల్యేగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేశా. సంవత్సరంన్నర ప్రజారాజ్యంలో ప్రతిపక్షంలో ఉన్నా, 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయినప్పుడు దాన్ని మూవ్ చేశా. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ల్యాండ్ కూడా అలాట్ చేసిన తర్వాత మరి అనకూడదు కానీ అందరూ నాకు సహకరించకపోవటం వల్లే ఆఖరి సంవత్సరం ఏమో రాష్ట్ర విభజనలోకి వెళ్ళిపోయి మనం ఏ పని చేసుకోలేకపోయాం. కొంతమంది సహకారం అందకపోవటం వల్ల కానీ, ఆఖరి సంవత్సరం మనకు వేస్ట్ అవటం వల్ల కానీ నా చేతుల మీద అవ్వాల్సిన కార్యక్రమం ఆ రోజు జరగల. భగవంతుడు మళ్ళీ నా చేతుల మీద జరగాలని రాసి పెట్టినట్టు నన్ను పంపించారు. రేపు 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తా ఉన్నారు, మన పెందుర్తి వస్తా ఉన్నారు. ఆయన సమస్యల మీద మాట్లాడటానికి నాకు ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసి పంపించమంటే 10 రోజుల క్రితం ఫస్ట్ సమస్య పెందుర్తిలో వేపకొండ దగ్గర ఉన్న పంచగ్రామాల సమస్య రాశాను. 2వది తాడి తరలింపు రాశాను. అంత సీరియస్ గా ఈ సమస్య మీద నేను చిత్తశుద్ధితో ఉన్నాను. 6 100 106 నేను ఎమ్మెల్యేగా గెలిచి మన ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెల నుంచే ఈ పని చేతి పట్టుకుంటాను. 6 నెలలు తిరగకుండా మీకు. ఆదివారం ముఖ్యమంత్రి మేము సిద్ధం బస్సు యాత్ర అనకాపల్లి జిల్లా నుంచి విశాఖలో ప్రవేశించనుందని ఉత్తరం వైకాపా అభ్యర్థి కేకే రాజు తెలిపారు. ఎన్ఏడి నుంచి ఉత్తర నియోజకవర్గంలోకి ప్రవేశించగానే ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం బస్సు యాత్రతో భారీ బైక్ ర్యాలీ మధ్య జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు, అభిమానులు తరలి రావాలని కేకే రాజు పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు నిన్న నామినేషన్ వేశారు. అయితే నా భూతం నా భవిష్యత్ అన్న విధంగా కూడా మొత్తం ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలియజేయడమే కాకుండా ఇటు అభిమానులు పెద్ద సంఖ్యలో కూడా హాజరయ్యారు. అయితే రేపు ఇదే ఉత్తర నియోజకవర్గం గుండా కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా వెళ్ళనుంది. దీనికి సంబంధించి ఆయన మాటల్లో ఎక్కడెక్కడ ఆయన మాట్లాడే అవకాశం ఉందా, ప్రజలతో ఆయన డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందా, ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు బస్సు యాత్ర ఏ విధంగా సాగనుంది? రేపు మేమంతా సిద్ధం అనే నినాదంతో ఈడిపులపాయలో ప్రారంభమైన ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర రేపు విశాఖపట్నం సిటీలో ఎంటర్ కాబోతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి గోపాలపట్నం దగ్గర బయలుదేరి 3:15కి ఎన్ఏడి జంక్షన్, 3:30కి 3 గంటల 30 నిమిషాలకి కంచరపాలెం మెట్టు, అదేవిధంగా 3:45కి రైల్వే న్యూ కాలనీ జంక్షన్, 4 o'clockకి దొండపర్తి, 4:15కి మారాణిపాలెం జంక్షన్, 4:30కి సత్యం జంక్షన్. ఇలా జరిగి అక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రవేశిస్తుంది. ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో శిఖరాగ్రం నిలపాలని పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి తప్పకుండా ఈ బస్సు యాత్ర విజయవంతం అయి తీరుతుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపి మన ప్రాంత అభివృద్ధికి మనే బంగారు బాటలు వేసుకోవాలని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. నిన్న ప్రధానంగా చూసుకున్నట్టయితే నామినేషన్ కార్యక్రమంలో కొద్ది వేలాదిగా కూడా తరలి వచ్చారు. ఏ విధంగా ఎందుకు అంత స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపవలసిన అవసరమే ఉంది? మీరు చేసిందా ఇదే ప్రజలకు చేసిన మేలేంటి? గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంగా నేను నిజాయితీగా, నిస్వార్థంగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ నియోజకవర్గంలో ఒకవైపు సంక్షేమం, విద్య, వైద్యం, అదేవిధంగా అభివృద్ధి, పెట్టుబడుల దిశగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను శక్తి వంచన లేకుండా కృషి చేశాను. కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకి అందుబాటులో ఉండి అందరినీ కూడా అధికారుల్ని, అనధికారుల్ని, మా నాయకుల్ని కూడా సమయత్తం చేసి ప్రజలకి నిస్వార్థంగా సేవ చేశాం. ఎల్జీ పాలిమర్స్ లాంటి దుర్ఘటన జరిగినప్పుడు కూడా ప్రజల మనోధైర్యం నింపాం. అదేవిధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు, అన్నీ చేసాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రజలందరిలోనూ కూడా కేకే రాజు అనేవాడు మా ఇంటి మనిషి, కేకే రాజు అనే మా తమ్ముడు, మా అన్నయ్య విధంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో కూడా ఇంతకంటే కూడా నేను ఒదిగి నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ప్రజాసేవకే వెచ్చిస్తానని నిస్వార్థంగా ప్రజలకు మాటిచ్చాను. దానికి నిన్న వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలు నేను జన్మతా కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. తప్పకుండా నా సేవల ద్వారా వాళ్ళని రుణాన్ని తీర్చుకుంటానని విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నేను నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని వేలాదిగా తండోపతండాలుగా తరచుకొచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా నా సేవాభావంతో వాళ్ళకి అందుబాటులో ఉండే అంకిత భావంతో ఈ నియోజకవర్గానికి సేవ కట్టుబడి ఉంటాను. అది రేపు ఏదైతే ఉత్తర నియోజకవర్గం గుండా కూడా మేమంతా సిద్ధము, బస్సు యాత్ర అయితే కూడా వెళ్ళనుంది. అయితే ఇందులో ఒక 2-3 ప్రదేశాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, వాళ్ళ నుంచి ఏవైనా సరే వినతులు వస్తే తీసుకోవడం కూడా జరుగుతుంది అంటున్నారు. అంతేకాకుండా ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు ఏదైతే తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని, గెలిచి వాళ్ళందరూ రుణం తీర్చుకుంటున్నానని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా నిన్న ఆయన నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా స్వచ్ఛందంగా అభిమానులు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చి నేను విజయవంతం చేయడం జరిగింది. దానికి ఉత్తర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణ. దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడి శనివారం కోలాహలంగా జరిగింది. ముందుగా జ్ఞానాపురం ఎన్నిమాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచారు. అనంతరం బలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆసిల్మెట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి మాస్ మహారాజా వాస్పల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, జిల్లా అధ్యక్షులు కోల గురువులు, దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండ రాజీవ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోశాల ఆసుపత్రి, పంజా జంక్షన్, టౌన్ కొత్త రోడ్డు మీదుగా దుర్గాలమ్మ గుడికి వెళ్లి సంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో బొత్స ఝాన్సీ ముందుగా మాట్లాడుతూ ఓటర్ దేవుళ్ల బలగంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండే వాస్పల్లి గణేష్ కుమార్ కు మద్దతునిచ్చి అసెంబ్లీకి పంపించాలంటూ ప్రజల ఆశీర్వాదాన్ని అందించారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు వారికి నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రిలీజియన్, ప్రాపర్టీ, సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ which one man has to control the liberty of another అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. మతం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ చేస్తాయంట. కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి. ఆ సముద్రాన్ని గంగాదేవి అని చేసి పూజిస్తాం. భారతదేశంలో ఇంకే మతం, ఇంకే కులాలు పూజించు. అలాగే సోషల్ స్టేటస్ అంటే మేము బాగా అనగబడి ఉండేవాళ్ళం, బీచ్ ట్రైబల్స్ అంటారు. అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవిని, సముద్రాన్ని మా ఆస్తి కింద మేము పొందుతాం. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఎకనామికల్ గెయిన్స్ అండ్ పొలిటికల్ పవర్, ఇట్స్ ఫర్ ది రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు మత్స్యకార విశాఖ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మూగి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణంలో జనసేన పార్టీని ఎన్నో ఒడిదుడుకుల నుండి ఈ స్థాయికి తీసుకువచ్చామన్నారు. స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నోసార్లు విన్నవించుకున్నామని తెలిపారు. అయినా సరే ఆయన ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. రబ్బరు చెప్పులు వేసుకున్న వారికి రాజ్యాధికారమని ఒక్కరికైనా స్థానికులకు టికెట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. మొత్తం 21 స్థానాల్లో మెజార్టీ టికెట్లు ఒకే కులానికి ఇవ్వడం అన్యాయమన్నారు. వైసీపీ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు. 10 టికెట్లు కాపులు, 12 టికెట్లు ఓసీలు, 2 టికెట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారని, మత్స్యకారులు, దళితులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. 24 కేసులు ఉన్న వ్యక్తికి దక్షిణ టికెట్ ఇచ్చారంటూ పార్టీలో సామాజిక న్యాయం లేదని వాపోయారు. జనసేన పార్టీ అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వస్తే జనసేన పార్టీ పరిస్థితి రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యులం అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుండి చివరికి జనసేన పార్టీలో కష్టపడిన వారికి కాకుండా
జనసేన పార్టీలో కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే క్రమంలో వాటన్నిటినీ కూడా ఎన్నికలు వచ్చేటప్పటికి తుంగలో పెట్టే పరిస్థితి ఈరోజు దాపరించింది. దీన్ని మేము పూర్తిగా చాలా బాధాకరంగా భావించి జనసేన పార్టీకి కానీ జనసేన పార్టీలో కష్టపడిన వారికి కానీ ఎటువంటి రాజకీయ జీవితము లేదని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కనిపిస్తున్నాయని తెలిసి ఈరోజు జనసేన పార్టీకి మేమందరం కూడా మరీ ముఖ్యంగా నేను అనగా డాక్టర్ మూగి శ్రీనివాసరావు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్స్యకార వికాస విభాగానికి జనసేన పార్టీలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన ముఖ్య కార్యక్రమాల్లో బాధ్యత వహించినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఆయన మాటలకి పనులకి చేతల్లో తేడా వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి జనసేన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి జనసేన పార్టీలో మాకిచ్చినటువంటి పదవికి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనలేని సేవలు అందించిందని వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు శనివారం లాసన్స్ బే కాలనీలో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని కొనియాడారు. ప్రభుత్వంలో ఇద్దరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా శాసన మండలిలో పలువురికి సభ్యత్వం కల్పించారన్నారు. ముస్లిం మైనార్టీ యువకులకు పెళ్లిళ్లు చేసుకునేందుకు సాదీ తోఫాను అందించామని గుర్తు చేశారు. ఇమాములకు 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం కల్పించామని, అలాగే మౌసాన్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున అందించారని పేర్కొన్నారు. ఒక పొలిటికల్ బయట మీతో పంచుకోవాలనే ఆశతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం. ముస్లింలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ముస్లిమ్స్ల పరిస్థితి ఏంటి, మైనారిటీస్ల పరిస్థితి ఏంటి, ముఖ్యంగా 15% మంది ముస్లిమ్స్ ఈ భారతదేశంలో జీవిస్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియన్ కంట్రీ. భారతదేశంలో సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇస్లాం. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష ఉర్దూ. మరి ఈరోజు ముస్లిమ్స్ల పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు ఏం చేసినాయి? మైనారిటీలన్నా, మైనారిటీ సంక్షేమం అన్నా కూడా మనకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదటిగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ముస్లిమ్స్ల కష్టాలని, కన్నీరుని చూసి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళు సామాజికంగా వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, అనేక రకాలుగా వెనకబడి ఉన్న కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని ముందుగా గుర్తించిన మహానాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. చంద్రబాబు సీఎంగా సచివాలయానికి, జగన్ మాజీగా ఇంటికి వెళ్లడం ఖాయమంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో గండిబాబ్జీ సమక్షంలో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి బాబ్జీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమంటూ జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం
తథ్యమంటూ జోస్యం చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా కొత్త పాత అనే భేదం లేకుండా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చి తద్వారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేయాలని కోరారు. ఫోటో దిగి వెళ్ళండి చూడండి. అంటే ఎంత పిచ్చి ఉండేదంటే రాజశేఖర రెడ్డి గారు ఏదో మాట అన్నారనేసి ధర్నా కూర్చొని నా స్టేటస్ కూడా ఆలోచించకుండా అద్దుకుని సార్ దర్శనాలు కూడా చేసాం సార్. అంత హార్ట్ఫుల్గా పనిచేసాం. అంటే ఈ 10 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి హార్ట్ఫుల్గా ఈ పొజిషన్ సంపాదించారు సార్ వైసీపీలో మేము. అంటే నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, రాజకీయ బ్యాక్గ్రౌండ్. నాకైతే నేను సొంతంగా కష్టపడి జరిగిన అన్యాయాన్ని వివరించలేనండి. అంటే గతంలోని ఈ జన్మభూమి కమిటీలు వేసి మీరు అన్యాయంగా దాచుకుంటున్నారు అన్నారు కదా సార్. అది దాచుకుంటున్నారు సాక్ష్యం లేని మాటలు అవి. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఒక వాలంటరీ ఒక సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ ఎన్ని సర్టిఫికేట్ కానీ తేవాలి అంటే దాన్ని డిలే చేసి వచ్చిన సర్టిఫికేట్ని అక్కడ పెండింగ్లో పెట్టి దాన్ని డిలే చేసి ఏ విధంగా డిలే చేసి అంతకాలం డిలే చేసి దానికి ఎంత వాల్యూ పెరుగుతుందో ఆ వాల్యూ బట్టి ఆ పర్సన్ స్ట్రాటజీ బట్టి వాళ్ళు డబ్బులు రావడం స్టార్ట్ చేశారు సార్. ఇలా అందుకే ఇవన్నీ చూసి ఇంకా మేము ఇక్కడ ఉండిపోతే నన్ను నమ్ముకున్న చేసుకొని పార్టీలో రావడం జరిగింది. పైగా ఇది రావడం వెల్కమ్ యూ ఆల్ టు టీడీపీ. నేను అసలు తెలుసండి మీకు, కొంత పరిచయం ఉందా? సో నేను ఒక సాధారణమైన రాజకీయ నాయకుడిని కాదు. ఇవాళ రాజకీయం ఎట్లా ఉందో నాకు అంత ఇష్టం లేదు. మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి పార్టీ లోపలికి చెప్తున్నాను. నేను ఇవాళ రాజకీయ పార్టీలకి సిద్ధాంతాలు అనేది తగ్గిపోతున్నాయి. కొంతవరకు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పూర్తిగా అభివృద్ధి ఎట్లా చేయాలో తెలియక పూర్తి సంక్షేమం మీద ఆధారపడి రాజకీయం చేయడం. అండ్ ఇంకోటి వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ని కూడా వాళ్ళు వేరేగా అమలు చేస్తున్నారు. వాళ్ళు బయట మాట్లాడే వాళ్ళు మీరందరూ వైఎస్ఆర్సీపీలో గతంలో ఉండుంటే మీకు అది ఆ నొప్పి తెలిసి ఉండదు. కానీ టీడీపీలో జనసేనలో ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ నొప్పి తెలిసింది. చట్టాలు అనేది మొహం బట్టి మారుతున్నాయి, మనిషి బట్టి మారుతున్నాయి. అందరికీ సేమ్ కాన్స్టిట్యూషన్ అయితే వర్తించట్లేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీలో నగరంలో అనేక రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించే వారి వల్లే జరుగుతున్నాయంటూ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ అన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించే విధంగా అనేక ఉపకరణాలను, యంత్రాలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, మద్యం మత్తు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ లో విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమం, ట్రాఫిక్ స్టేట్ మేనేజ్మెంట్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించి పలు ట్రాఫిక్ గాడ్జెట్స్ ను కొనుగోలు చేశామని తెలిపారు. చాలా మంది యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారని తెలిపారు. నగరంలో ఇటువంటి ప్రాణ నష్టం అరికట్టేందుకు బ్రెత్ ఎనలైజర్స్ ఖరీదు చేయడం జరిగిందని, వాటిని ఎక్కువ సంఖ్యలో నగర పోలీసులకు అందించడం జరుగుతుందని తెలిపారు. వాటితో లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది నగరంలో ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపకుండా పూర్తిగా కఠిన ఆంక్షలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. సిటీలో ట్రాఫిక్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అదంతా కూడా నివారించాలా, తగ్గించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో చాలా డబ్బు ఖర్చు పెట్టి
ఈరోజు ఈ ట్రాఫిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కొనడం జరిగింది. దాంట్లో భాగంగా బ్రెత్ అనలైజర్స్, ఎందుకంటే చాలామంది మన సిటీలో యువకులు తాగి బండి నడపడం వల్ల వాళ్ళు మాత్రమే కాదు, ఇతర వ్యక్తులు ఎవరైతే రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ఉద్దేశంతో ఈరోజు బ్రెత్ అనలైజర్ అన్నీ కూడా కొని ఎక్కువ సంఖ్యలో సిటీ పోలీస్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి మన ట్రాఫిక్ పోలీస్ సిబ్బందులు, తర్వాత లా అండ్ ఆర్డర్ సిబ్బందులు అందరూ కూడా దాన్ని ఉపయోగించి కఠినంగా దాన్ని ఎన్ఫోర్స్ చేస్తారు అని ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీల్ లాక్స్ ఎవరైతే రాంగ్ పార్కింగ్ చేస్తారో హైవే మీద కానీ మన సిటీ రోడ్స్లో ఎవరైనా రాంగ్ పార్కింగ్ చేస్తే వాళ్ళ బండిలో కూడా ఈ వీల్ లాక్స్ ఏదైతే కొన్నామో ఎక్కువ సంఖ్యలో వాటిని కూడా రాబోయే రోజుల్లో ఉపయోగిస్తాము. ఉపయోగించిన తర్వాత చలానా కూడా వాళ్ళ మీద రేస్ చేయడం జరుగుతుంది. రాజకీయాలలో సరికొత్త ఆలోచన విధానం, సాంకేతికను వినియోగించుకుని అభివృద్ధి బాటన పయనింపచేసే చాతుర్యం రాజకీయ చాణక్యులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కొనియాడారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాహనంపై ఓటర్లకు అభివందనం చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 47వ వార్డులో ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. కూటమి విజయంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలనపై ఓటర్లు విఘ్నతతో ఓటు అనే ఆయుధంతో యుద్ధం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈరోజు 47వ వార్డులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ పెద్ద కేక్ కూడా కట్ చేసి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రిగా మీరు ఉండాలి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరికీ మంచిగా చేస్తారు అని చెప్పి ప్రజల్లో ఉన్న భావన, తప్పనిసరిగా భగవంతుడు ఆయురారోగ్యాలు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ త్రివేణి సంఘం ముందు ఈ దుర్మార్గమైన పార్టీ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవటం అనేది ఖాయం. తప్పనిసరిగా మే 13 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలందరూ వేచి చూస్తున్నారు. మే 13వ తారీఖున నార్త్ నియోజకవర్గంలో ఉదయమే వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విష్ణుకుమార్ రాజుకి కమలం గుర్తుపై ఓటు వేయాలి. అట్లాగే భరత్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారి గుర్తు ఎంపీగా, వారి గుర్తు సైకిల్ గుర్తు. ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా, మీకు తెలుసున్న వారికి, ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్న వారికి దయచేసి చెప్పవలసిందిగా మేమంతా కూడా కోరుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 74 ఏళ్ల వయసులో కూడా యువతను ఉత్సాహపరిచే దిశగా మాజీ సీఎం చంద్రబాబు ఆలోచన. జన్మదిన వేడుకల్లో భాగంగా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ వెల్లడి. కోలాహలంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన వాసుపల్లి. ప్రజల ఆదరాభిమానాలతో గెలిచి తీరుతానంటూ ధీమాను వ్యక్తం చేసిన గణేష్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణే లక్ష్యంగా భారీ స్థాయిలో ట్రాఫిక్ గాడ్జెట్ల కొనుగోలు. ప్రారంభ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.